విజయవాడ అంబేద్కర్ మహాశిల్పానికి ఏదో జరిగిందని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని సందర్శించిన ఆయన పరిస్థితిని పరిశీలించారు. జగన్ పేరు మాత్రమే తొలగించారని, విగ్రహం మొత్తం బాగానే ఉందన్నారు. అంబేద్కర్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు, స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి కానీ తానే దాతనని విగ్రహాన్ని కట్టించారని ప్రతిపక్షం మాట్లాడడం మంచిది కాదన్నారు. మహానుభావుడు అంబేద్కర్ కాలి గోటికి మనం సరిపోమన్నారు. అలాంటిది అంబేద్కర్ పేరుకి సమానంగా జగన్ పేరు ఉండడం చూసి అంబేద్కర్ వాదులు సహించలేకే జగన్ పేరు మాత్రమే తొలగించి ఉంటారని అన్నారు. అంబేద్కర్ ని అడ్డు పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని డొక్కా మండిపడ్డారు. నీ రాజకీయ ఆలోచన కోసం వాళ్ళని రాష్ట్ర వాతావరణం నింపడం అనేది రాజకీయాలు అది వాంఛనీయం కాదు. అది సమరస్త ఎదగల రాజ్యాంగం అదే చెప్పింది. అంబేద్కర్ మహానుభావుడు అదే చెప్పాడు. ఎప్పుడు అంబేద్కర్ గారు ఫ్రిక్షన్ కోరుకోలేదు. ఎప్పుడు కూడా మాకు వెంటనే ఇది చేయమని చెప్పలేదు. ఇది ఆలోచించండి, సమాజం ఇది ఆలోచించండి, ఇది చేయాలి, ఈ వర్గాలకి, ఈ పేదలకి చేయాలి, మహిళలకి ఇది చేయాలి, పేద ప్రజలకి చేయాలని చెప్పాడు. కానీ ఫ్రిక్షన్ ని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయన కలిసిమెలిసి ఎదగాలనుకున్నాడు అంబేద్కర్. మహాత్మా గాంధీ గారు అదే చెప్పాడు. పెద్దలంతా అదే. స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తి అంటే అది ఇంక్లూజివ్ నేచర్, స్వాతంత్రం అంటే. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పి నేను వైసీపీ విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టం తేవాలని చెప్పి అంబేద్కర్ గారి విగ్రహానికి వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంబేద్కర్ గారి పేరుకు సమానంగా ఉండేసరికి బహుశా వాళ్ళు అంబేద్కర్ వాదులు అయి ఉంటారు, వాళ్ళు హర్ట్ అయి ఉంటారు. ఎవరైనా ఏ నార్మల్ అంబేద్కర్ వాదైనా హర్ట్ అవుతుంది. ఆయనకి ఈక్వల్ గా నీ పేరు ఉంటుందండి. ఆయన పాద ధూళికి మనం అర్హత లేని వాళ్ళు మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి, ఆయనకి ఈక్వల్ గా ఉంటుందా నీ పేరు?